హాయ్, మనం ప్రీవియస్ వీడియోస్ లో కంప్యూటర్ నెట్వర్క్స్ 1 2 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు మనం 4 and 5 చూద్దాం. యూనిట్ 4 లోకి వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. డిఫైన్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఎక్స్ప్లెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ టీసీపీ ప్రోటోకాల్. What is the header format of TCP, Transmission Control Protocol? Third question, define UDP, explain header format of UDP protocol. And fourth one, difference between మనకి డేటాగ్రామ్ నెట్వర్క్ అండ్ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ ఆర్ TCP IP differences also from the fourth chapter. Even explain the difference between IPv protocol, IPv6 protocol and with header formats. ఈ క్వశ్చన్స్ వచ్చేసి మనకి యూనిట్ 4 లో ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ 5 is completely related to the application layer. What is application layer? What are the design issues of application layer? First question. Second one is explain domain name system or domain name service in detail. Third question, explain electronic mail architecture or email architecture in detail. And fourth question, మనకి WW architecture, World Wide Web architecture. And last question, ప్రోటోకాల్స్ అనమాట. SNMP ప్రోటోకాల్, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఇంకోటి వచ్చేసి FTP ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంతవరకు యూనిట్ 5 లో చూసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ కంటిన్యూషన్ వచ్చేసి యూనిట్ 4 అండ్ యూనిట్ 5 అనమాట. ఈ క్వశ్చన్స్ టోటల్ కలితో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మీరు కంప్యూటర్ నెట్వర్క్ లో నేర్చుకున్నట్లయితే ఈజీగా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you.